హలో గుడ్ మార్నింగ్. మసాలా దొండకాయ చూస్తున్నానండి నా స్టైల్లో. మంచి లేత దొండకాయలు చిన్న చిన్నవి, ఇవి మా చెట్టు దొండకాయలు కాబట్టి చిన్న చిన్న దొండకాయలు లేతవి. 40 దొండకాయలు తీసుకున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను ఆవాలు, జీలకర్ర, మెంతులు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, చిన్న టీ స్పూన్ పసుపు. కుక్కర్ పెట్టుకోవాలండి పొయ్యి మీద. 1 స్పూన్ నూనె వేసుకోవాలి, దీంతో పెద్ద స్పూను. దొండకాయలు వేసేసాను, వేగుతూ ఉంటాయి, పొడుగ్గా కోసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిపి పొడి చేసుకుందామండి. మనము ఇందాక చెప్పిన మసాలాలన్నీ ఇవన్నీ పొడి చేసుకోవాలి. అన్నీ పేస్ట్ చేసుకొచ్చినాను, మొత్తం ఉల్లిగడ్డలతో సహా పేస్ట్ చేసుకో. దొండకాయలు చూడండి, మ్యాక్సిమం ఉడికా. చెట్టు మీద కాయలు కదా, ఉడితేనే ఉడుకుతాయి, ఇంకా కొంచెం ఉడకాలి. ఒక్కసారి చూద్దాము. ఆహా, ఎంత బాగా వేగినాయో! ఇట్లా వేగాలి రెడ్గా, మంచి కళ్ళు వచ్చినాయి చూడండి. ఇట్లా వస్తే మంచిగా ఉడికినట్టు. ఇప్పుడు మనం మసాలా పౌడర్ వేసేద్దాం. చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేసాను. మంచిగా అన్ని ప్రతి ముక్కకు అంటేట్టు కలుపుకోవాలి. నీట్గా కలిపేసిన మంచి మసాలా అంతా దానికి పట్టాలి. 2-3 మినిట్స్ పెట్టేసి అయిపోయిందండి కూర. బౌల్లో పెట్టేసినాను. చూడండి, దొండకాయ మసాలా కూర. ఇది కట్టు చారు. ఇది ఈరోజు మా లంచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.